హాయ్, దిస్ ఇస్ రవి. సిద్ధం సభ సాక్షిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. సో చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ కొన్ని మైండ్ బ్లాంక్ అయ్యే కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకు అవేంటివి, సో వాటి వెనకాల ఉన్న వాస్తవాలేంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్లో కొన్ని మైండ్ బ్లాంక్ అయ్యే ఉన్నాయి సార్. అవి జనాలకి చాలా వరకు అర్థం కాకపోవచ్చు. సో వాటిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఆయన ఏమన్నారు, అసలు దానివల్ల వెనకాల ఉన్న అసలు నిజమేంటి? ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం స్పీచ్లో ఆయన కొన్ని లెక్కలు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన సిద్ధం సభలో ఆయన ప్రస్తావించాడు. ఆ ప్రస్తావించిన ఆ లెక్కలు కనుక చూస్తే మనం ఆయన ఎంత పబ్లిక్కి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడా, లేదా కన్ఫ్యూజ్ చేయడానికి చెబుతున్నాడా, లేదా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడానికి చెప్తున్నాడా అనేది మనకు ఒక భావన కలుగుతుంది. ఓకే. సో చంద్రబాబు నాయుడిని సీన్లోకి తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే, ఇప్పుడు నేను అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు, వాటిని ఎవరు సీఎం అయినా కానీ కదిలించలేరు అని చెప్పి ఒక రాజముద్ర వేసేసారు. జగన్మోహన్ రెడ్డి ముద్ర వేశారు. రాజముద్ర కానీ జగన్మోహన్ రెడ్డి ముద్ర వేశారు. ఆయన ఫిక్స్ అయిపోయారు. ఎవరు వచ్చినా సరే ప్రభుత్వంలోకి నేను అమలు చేస్తున్న నవరత్నాలు ఎవరు కదిలించలేరు అని చెప్పి ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి తనదైనటువంటి శైలిలో ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి నవరత్నాల్లో ప్రధానంగా ఏంటి ఉంది? పెన్షన్. అవును, పెన్షన్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడా? కాదు, అంతకుముందు చంద్రబాబు ఇచ్చాడు కదా పెన్షన్. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది కాదుగా. ఇంటర్వల్ స్టార్ట్ చేశాడు 200 రూపాయలకేమో నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాత అది పెరుగుతూ వచ్చింది. అది పెంచుతూ వచ్చారు. అందరు సీఎంలు పెంచుతూ వచ్చారు. అన్ని ప్రభుత్వాలు కంటిన్యూ చేసింది. కానీ విచిత్రంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇది నా పథకం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన తన పథకం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. పెన్షన్ అనేది అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే పెన్షన్ కట్ అయిద్దని చెప్తాడు జనాలకి. అంటే పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు ఆయన 3,000 ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తాను అంటున్నాడు. లాస్ట్ టైం కూడా చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు 5వ సంవత్సరం 3,000 ఇస్తాను అంటున్నాడు. నేను తొలి సంవత్సరం నుంచి నేను 3,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నేను 4,000 ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈయనేంటి, నేను ఇచ్చే 3,000 మీకు ఎవరు రాబోయే రోజుల్లో పెన్షన్ అనేది నేను పుట్టించిందని చెప్పి ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత విద్యాదీవెన అమ్మఒడి, దీనికి సంబంధించి ఇంతకుముందు పథకాలు లేవా? ఉన్నాయి, చిన్నపిల్లలకు సంబంధించి ఉన్నాయి కదా. విద్యార్థులకు సంబంధించి అన్ని ఉన్నాయి కదా. అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి కదా. అంగన్వాడీ స్కూల్స్ తో పాటు ఉచిత విద్య, పేద పిల్లలకి ఉచిత విద్య అనేది ఉంది కదా. మధ్యాహ్నం భోజనం పథకం ఉంది కదా. అన్న క్యాంటీన్లు పెట్టి అసలు అందరికీ ఫ్రీ భోజనం పెట్టించారు కదా. ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకం కాదు కదా. కాదు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గతంలోనే స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్ అంతే కదా. గతంలో స్కాలర్షిప్, నేను కూడా స్కాలర్షిప్స్ తీసుకున్నానండి. నేను చదివేటప్పుడు నాకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్, నేను 94 ఆ ప్రాంతాన నేను గ్రాడ్యుయేషన్, నేను స్కాలర్షిప్ తీసుకునేవాడిని. హాస్టల్లో నాకు ఫ్రీగా భోజనం పెట్టేవాళ్ళు నామినల్ రేట్ తోటి. నాకు ఆ స్కాలర్షిప్ ఫీజుకి ప్లస్ తినడానికి ఉండడానికి సరిపోయేది. దాన్నే ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. కొత్తదేం కాదు కదా. దీన్ని కూడా మేమే తీసుకొచ్చామని చెప్తారు. అంటే ఏదో అంటారు, చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ ఏదో హరిదాస్ ఇంగ్లీష్ లో చెప్తారు, వినేవాళ్ళు వింటారన్నట్టుగా ఏదో చెప్తారు కదా. అంటే హరిదాసులు కించపరచడం కదా చెబుతున్నాను. ఆ సామెత ఉంది కదా. అలా ఇప్పుడు ఈయనేం చెప్తాడు, ఇవన్నీ ఆగిపోతాయి ఫీజు రియంబర్స్మెంట్ అంటాడు. తర్వాత ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు ముందు సీఎం ఆఫీస్ లో కొంచెం టఫ్ గా ఉండేది. అది ఆరోగ్యశ్రీ అనేది సీఎం సహాయ నిధి కింద అప్పట్లో ఆరోగ్యం ఎవరికన్నా బాగాలేకపోతే దరఖాస్తు చేసుకుంటే ఇచ్చేవాళ్ళు. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి విస్తృతపరిచాడు ఎవరు? రాజశేఖర రెడ్డి విస్తృతపరిచినప్పుడు చాలా దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఆయన ఏదైతే సంవత్సరానికి 15,000 కోట్లు 10,000 లేదా 20,000 కోట్లు ఇస్తున్నారో దాన్ని నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి డెవలప్ చేస్తే నువ్వు అసలు ఆరోగ్యశ్రీ అవసరం లేదు కదా. ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెట్టడానికి కావాలని చేశారని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు వాటి మీద. ఇప్పుడు అవన్నీ ఉన్న పథకాలే, పేర్లు మార్చేసి అమలు చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరత్నాలు అనేది అసలు ఏ పథకం లేదు. రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు అంటే రైతులకి అంతకుముందు సబ్సిడీలు ఇవ్వలేదా? విత్తనాలు ఇవ్వలేదా? ఎరువులు ఇవ్వలేదా? అంటే అప్పుడు సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు సమస్యలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు విత్తనాలకు రోడ్ల మీద నించునే వాళ్ళు,
ఎరువులకి ఇబ్బందిగా ఉండేది. ఆ రోజు పరిస్థితి వేరు. ఇవాళ కరెంట్ లేకుండా ఏ రాష్ట్రం అయినా ఉందా? అన్ని చోట్ల. కానీ కేసీఆర్ ఏం చెప్తాడు? నేనే కరెంట్ తీసుకొచ్చాను కేసీఆర్ చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడ నేనే కరెంట్ తీసుకొచ్చాను చెప్తాడు. భారతదేశంలో మారినటువంటి పరిస్థితులు, సంస్కరణల నేపథ్యంలో, పివి నరసింహరావు పెట్టిన సంస్కరణల నేపథ్యంలో అనేక రకాల ఆర్థిక అంశాలు మారుతున్నాయి, మౌలిక అంశాలు మారుతున్నాయి, తర్వాత విలాసవంతమైనటువంటి అంశాలు మారిపోతున్నాయి. మారిపోతున్నటువంటి క్రమంలో ఇవి నేనే తీసుకొచ్చానంటే రూపాంతరం చెందినవి అంతే. పేర్లు మార్చుకున్నావు, రూపాంతరం చెంది అంతే తప్ప నువ్వు సొంతంగా తీసుకొచ్చినవి కాదు కదా. ఆయన ఏం చెప్తున్నాడు? ఇవన్నీ నేను తీసుకొచ్చాను, నేను మళ్ళీ మీరు ఓటేయకపోతే ఇవన్నీ రద్దు అవుతాయి అని చెప్తాడు. కానీ ఆయన రద్దు చేసిన పథకాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? దాదాపు 130 పథకాలు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ కార్పొరేషన్ తరఫు నుంచి మొత్తం అయిపోయాయి. కార్పొరేషన్ తరఫు నుంచి వచ్చేటువంటి పథకాలు మొత్తం ఆగిపోయినాయి. కేవలం బిఓటి అంటే బటన్ నొక్కే కార్యక్రమం అంతే. డైరెక్ట్ డీబీటీ అనేది అంటాడు ఆయన, డైరెక్ట్ బెనిఫిట్ ఇది డీబీటీ అంటాడు. కేవలం ఆ డబ్బులు ఈ మొత్తం ఆపేసి డబ్బులు ఇస్తున్నాడు ఆయన. నాన్ డీబీటీ కింద ఇచ్చానంటాడు. నాన్ డీపీటీ కింద ఇచ్చినవి, డీబీటీ కింద ఇచ్చినవి మొత్తం కలిపి నేను 2,50,000 కోట్లు ఇచ్చానని చెప్తున్నాడు. మరి ఈ పథకాలు ఎన్ని కట్ చేసావని కూడా చెప్తే, గతంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే కార్పొరేషన్ కింద ఉన్నాయో ఆ పథకాలు నేను ఎన్ని రద్దు చేశాను, నేను ఎంత డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ నేను డబ్బులు వేసాను, ఆ లెక్క కనుక తీస్తే నిజమైతే ఒప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. నాన్ డీపీటీ కింద చేసింది ఏంది? నువ్వు ఒక సెంటు స్థలం ఇచ్చాడు. సెంటు స్థలం ఇచ్చిన తర్వాత దాంట్లో ఎంత కుంభకోణం జరిగింది అనేది అందరూ తెలుసు కదా. మొత్తం పేదలకు ఇచ్చేటువంటి భూములు, సరే వాళ్ళకి ఒక సెంటు భూమి ఇచ్చారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కానీ దాని వెనక జరిగిన అవినీతి ఎంత? ఒక ఎకరం 5 లక్షలకు కొని, 3 లక్షలకు కొని, 20 లక్షలు 25 లక్షలు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. దాని కుంభకోణ సంగతి ఏంది? నాన్ డీపీటీ కింద నేను ఇచ్చానని చెప్తున్నాను, దాని కుంభకోణ సంగతి ఏంది? మీరు రాబోయే రోజుల్లో మీరు కనుక ఓటేయకపోతే దాంట్లో ఇల్లు కట్టివ్వరు, నేను నాకు ఓటేస్తాను ఇల్లు కట్టిస్తాను కాబట్టి మీరు ఓటేయిద్దని అంటాడు. ఇది చెప్తూ ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ఇవన్నీ చేయలేడు, నాకే ఓటేయండి అని చెప్పి చెబుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి 6 ఉన్నాయి కదా సూపర్ 6, ఈ సూపర్ 6లను ప్రస్తావించు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఈ సూపర్ 6లు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలంటే 72,000 కోట్లు కావాలి సంవత్సరానికి. తర్వాత తాజాగా బీసీలకి 45 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానని చెప్పి అన్నాడు. అది దాంతో కూడా కలుపుకుంటే దాదాపు 80,000 కోట్లు అవుతుంది. అంటే నేను పెట్టినటువంటి పథకాలను టచ్ చేయడానికి ఎవరు చేయలేరు అని చెప్పి ఆయన శాసనం చెప్తున్నాడు. ఆయన ఏదో కొత్తగా పథకాలు తీసుకొచ్చారు అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు. దానికి మనం ఏం చేయలేము. ఆయన తీసుకొచ్చినటువంటి వాటికి ఏమో 52,000 కోట్లు ఏమో అవుతున్నాయి అని చెప్పాడు ఏడాదికి. ప్లస్ 72,000 ఈయన ప్రకటించినది 80,000 కోట్లు. వెరసి సుమారుగా 130,000 కోట్లు కావాలి సంవత్సరానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు 130,000 కోట్లు చంద్రబాబు నాయుడు తీసుకురాలేడు, ఇది అబద్ధం, చంద్రబాబు నాయుడు మాట నమ్మొద్దు అని చెప్పి చెప్తున్నాడు. సరే, ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇంకోటి చెప్తాడు, ఇవన్నీ ఓకే మామూలే ఇవన్నీ. కానీ వాస్తవాలను మనం పబ్లిక్ ముందు ఉంచే ప్రయత్నం 130,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సరే, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి లోట్లో ఉంది కదా, చంద్రబాబు నాయుడు రాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుందాం. మరి నువ్వు 52,000 కోట్లు ఏడాదికి ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మరి ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సంపద సృష్టించకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తావు? చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? నేను సంపద సృష్టిస్తాను, ఎక్కడి నుంచి సృష్టిస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పాడు. పూర్ టు రిచ్ నేను ఎలా పెంచుతాను, P4 ఫార్ములా ఒకటి చెప్పారు ఆయన. నేను ఫిల్ఫిల్ చేస్తాననేది ఆయన చెప్తున్నాడు. P4 ఫార్ములా ఒకటి చెప్పారు, అది ఇంకా ప్రాచుర్యంలోకి వెళ్ళాలి అందరిలోకి. P4 ఫార్ములా చెప్పాడు. అమరావతి రాజధాని నుంచి నేను 2 లక్షల కోట్లు నేను క్రియేట్ చేస్తానని చెప్పారు. దానికి బలం చేకూరేలా ఈ మధ్యకాలంలో SBI ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2029 నాటికి 25 లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉండేది అమరావతి నుంచి, కానీ దాన్ని కూల్చేశారని చెప్పి SBI చెప్పింది. SBI వాళ్ళు ఫైనాన్స్ విభాగం ఉంటుంది. ఈ SBI ఫైనాన్స్ విభాగం వాళ్ళు స్టడీ చేస్తుంటారు, అనేక అంశాల మీద ఒక రిపోర్ట్ ఇస్తుంటారు ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి నివేదికలో 25 లక్షల కోట్ల రూపాయలు 2029 నాటికి అమరావతికి రావాల్సినటువంటి ఇన్కమ్ లేదా రాబడి ఏదైతే ఉందో అది ఇప్పుడు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పింది. కేవలం అమరావతి ప్రాజెక్టు ఆగిపోయినందువల్ల లేదా కూల్చేసినందువల్ల.
చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు. ఉమ్. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అని చెప్తున్నాడు. అవును. మరి ఆయన చెప్తున్నాడు కదా, ఎలా క్రియేట్ చేసి నేను ఎలా పంచుతానని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి నువ్వు ఎలా పంచుతావు? నువ్వు చెప్పిన లెక్క ఏంటి? ఇప్పుడు నా స్కీమ్స్ ఎవరు టచ్ చేయలేరు అంటున్నావు. ఓకే, అవి నీ స్కీమ్స్ కాదు. ఫస్ట్ ఉమ్. అంటే సీనియర్ జర్నలిస్ట్ గా విశ్లేషించుకోవాలంటే అవి అతని స్కీమ్స్ కావు. అతని పేరు మార్చుకున్నాడు. గతంలో ఉండే స్కీమ్స్ ని పేరు మార్చుకున్నాడు. గతంలో ఉండే స్కీమ్స్ కి నిధులను ఆపేశారు. ఇది ఎవరైనా సరే ఆన్ పేపర్ లెక్క చెప్పచ్చు. ఇప్పుడు నీకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ఈ లెక్కలు మొత్తం చేస్తే అది చెప్పే దాంట్లో ఎంత నిజం ఉందనేది అర్థమవుతుంది. నేను చెప్పడం కన్నా కూడా ఉమ్. నాకు అన్న మేరకు నేను చెప్తున్నా. గతంలో ఉండేటువంటి పథకాలన్నింటిని రద్దు చేసేసి అతను గతంలో ఇస్తున్నటువంటి వాటికన్నా కూడా తక్కువ ఇస్తున్నాడు అని అంటాను నేను. ఓకే. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి. కొన్ని చెప్పాను నేను ఆల్రెడీ. మొన్న నేను బయట పెట్టా ఎడ్యుకేషన్ సంబంధించి గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చింది అని చెప్పి. దాంట్లో ఈ ప్రభుత్వం తక్కువ ఇచ్చింది. ఉమ్. సో కాబట్టి వాస్తవాలకు భిన్నంగా ఇవన్నీ లెక్కలు చెప్తూ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రెండు, ఒకటి కన్ఫ్యూజ్ ఆర్ కన్విన్స్. అంతే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ని కన్విన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేడు. అందుకని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడిని చేసి చంద్రబాబు నాయుడు కూడా చేయలేడు అదే సార్. అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన చెప్తారు. చంద్రబాబు నాయుడు చేయకపోతే నువ్వు ఎలా చేస్తావు? అంతే కదా.